తెలుగుదేశంది సైకిల్ గుర్తు, భారతీయ జనతా పార్టీది కమలం గుర్తు, జనసేనది గాజు గ్లాస్ గుర్తు. ఈ మూడు గుర్తులతో ప్రచారం చేస్తూ ఈవెన్ పేపర్లు, టీవీలు, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్లు మూడిట్లో కూడా ఈ మూడింటిని మెన్షన్ చేస్తూ సాగుతున్నారు. గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు అన్ని పత్రికలు ఏం రాసినాయి, జనసేనకి మాత్రమే గాజు గ్లాసు గుర్తని ఇవాళ కూడా రాశారు. తీరా చూస్తే ఇవాళ ఏం తేలింది అంటే ఎన్నికల సంఘాన్నే తప్పుదోవ పట్టించారు, లేకపోతే ఎన్నికల సంఘాన్ని బ్లాక్మెయిల్ చేశారో తెలియదు. గాజు గ్లాస్ గుర్తు అన్నటువంటిది జనసేనకే ఇస్తారు. అది పోటీ చేసే చోట కామన్ సింబల్లోకి వచ్చిన తర్వాత అది పోటీ చేసే చోట మాత్రమే ఇస్తాం అని చెప్తే వీళ్ళు లేదు లేదు మొత్తం ఇంకెవ్వరికి ఇవ్వరని చెప్పి రాసేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు వివిధ ప్రాంతాల్లో ఇండిపెండెంట్లకు కేటాయించారు. ఇది పెద్ద సంక్షోభం. అంటే ఓ పక్కన తెలుగుదేశం, జనసేన, బీజేపీ గాజు గ్లాస్ గుర్తుని గట్టిగానే ప్రచారం చేస్తున్నాయి. ఆ గాజు గ్లాస్ గుర్తు ఇప్పుడు ఉట్టి జనసేన వాళ్ళకి కాదు, ఎంతోమందికి వస్తుంది. 21 చోట్ల జనసేన వాళ్ళకి వస్తే మిగతా అన్ని చోట్ల ఇండిపెండెంట్లకు వస్తుంది. అందులో తెలుగుదేశం రెబల్స్ ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఓవరాల్గా సీన్ కట్ చేస్తే గాజు గ్లాసు గుర్తు అన్నది హల్చల్ చేస్తున్నది. ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ది కాదన్నట్టు. అంటే పవన్ కళ్యాణ్కి గాజు గ్లాస్ గుర్తు వచ్చింది, వాళ్ళు 21 మందికి గాజు గ్లాస్ గుర్తు వచ్చింది, వాళ్ళు 2 ఎంపీ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు వచ్చింది. ఇప్పుడు మిగతా చోట్లంతా కూడా ఇండిపెండెంట్లకు వచ్చింది. ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు గురించి ఎంత ప్రచారం చేస్తే అది వాళ్ళు పోటీ చేయని చోట మిగతా గాజు గ్లాసు అభిమానులు ఎవరైనా ఉంటే, పవన్ కళ్యాణ్ అభిమానులు గాజు గ్లాస్ గుర్తుకేస్తే అది దెబ్బ మొత్తం కూటమికి అవుతుంది అన్నటువంటి భయం ఇప్పుడు వెంటాడటం ప్రారంభమైంది.